V Cardiac Multi-Specialty Hospital, Kottapet. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. CBSE +2 ఫలితాల్లో తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు విజయభేరి మోగించారు. స్వామి జ్యోతిక 500 మార్కులకు గాను 476 మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. జ్యోతిక జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 91% మార్కులు సాధించింది. ఈ పరీక్షల్లో మరో 15 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టి ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఆన్లైన్ పేపర్ వెరిఫికేషన్ విధానంలో కూడా ఉత్తమ మార్కులు సాధించడం సంతోషంగా ఉందని సెంట్రల్ స్కూల్ CEO వెంకట్రామ్ తెలిపారు. ఈ సంవత్సరం ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 99% మార్కులు సాధించటం, అన్ని గ్రూపుల్లో టాప్ మార్కులు సాధించటం, CBSE 10th స్టేట్ సిలబస్లో కూడా 99% మార్కులకు పైగా సాధించారని సంస్థ డైరెక్టర్ వీరనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. వివేక పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీన్ శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ సునీల్, మురళి, శివకుమార్, మంగమ్మ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. CBSE 12th క్లాస్ ఫలితాలను కూడా మరి బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. మరి అప్పట్లాగానే మన CBSE చదివేటువంటి 12th క్లాస్ విద్యార్థులు, మన సెంట్రల్ స్కూల్ వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలు సాధించారు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అందులో మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం ప్రత్యేకించి వాల్యుయేషన్లో కొత్త ప్రయోగాత్మక విధానాన్ని ప్రవేశపెట్టారు. వాల్యుయేషన్లో కొత్త రకం, అంటే ఆన్లైన్లో పేపర్ దిద్దటం. అంటే ఒరిజినల్ పేపరు మనకు కనిపించదు, టీచర్ కనిపించదు, వాళ్ళు ఏదో ఫోటో పంపిస్తారనమాట. దాన్ని బట్టి వాళ్ళు వాల్యూ చేయాలి. ఆ పేపర్ వాల్యుయేషన్ చేయడం అనేది కొత్త విధానం. ఇది చాలామంది టీచర్స్కి అది ప్రాక్టీస్ కూడా లేదు, ప్రయోగం చేశారు ఇప్పుడు. సో ఈ ప్రయోగంలో మరి సక్సెస్ అయ్యారా లేదా అని తర్వాత కానీ తెలియదు మనకి. అయితే మన పరంగా అయితే మాత్రం ఇబ్బంది జరగకుండా ఎప్పట్లానే మన స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మార్క్స్ సాధించారు. CBSEలో మన స్టేట్ సిలబస్ లాగా 99% వచ్చింది, 90.5% వచ్చింది. అది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. దీని లెవెల్ వేరు, దీని స్టాండర్డ్సే వేరు, విధానమే వేరు. ఇచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ ఎవరు మనందరికీ తెలుసు. ఏదో పాస్ట్ 4-5 years ఎగ్జామ్స్ చదువుకుంటే, పేపర్స్ చదువుకుంటే పాస్ అయిపోవటం, మంచి మార్క్స్ రావడం జరిగే పని కాదు. ఇది ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఉంటుంది క్వశ్చన్ పేపర్. సో క్రియేటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళే బాగా చేయగలుగుతారు. అంటే ఇక్కడ 90% వచ్చిందంటే స్టేట్ సిలబస్లో 99 వచ్చినట్టు లెక్క. ఈ సంవత్సరం ఈ 500 మార్కులకు కాను సామి జ్యోతిక ఈ సామి జ్యోతిక 500 మార్క్స్ కాను 476 మార్కులు, అంటే 95.2% మార్కులు సాధించి టాపర్గా నిలిచింది సామి జ్యోతిక. అలాగే మరి 15 మంది విద్యార్థులు డిస్టింక్షన్లో పాస్ అయ్యారంటే కూడా మనం గమనించాల్సిన విషయం. 15 members గాట్ డిస్టింక్షన్ మార్క్స్. ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్ కింద చెప్పుకోవాలి. అలాగే ప్రెస్ సబ్జెక్ట్లో కూడా ఈసారి 95% మార్క్స్ చూపించారు మన వాళ్ళు. అంటే కొన్ని సబ్జెక్టులో తక్కువ రావడం, ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. కానీ అన్నిటిలో కూడా, ఇంగ్లీష్తో సహా అన్నిటిలో కూడా, అన్ని సబ్జెక్టులో కూడా ఎవరో కొద్దిమంది అయినా సరే 95 మార్కులు క్రాస్ చేశారు. ఇది ఒక క్రెడిట్గా చెప్పుకోవాలి ఈ సంవత్సరం. సో అందరు టీచర్స్ కూడా మనం మెచ్చుకోవాల్సిన అవసరం. ఇది కలెక్టివ్ ఎఫర్ట్ జరిగింది. ఒకరికి ఉదాహరణ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, బట్ ఈక్వల్గా అన్ని సబ్జెక్టులో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. ప్రత్యేకించి మరి కంప్యూటర్లో చూసినట్లయితే, కంప్యూటర్ సైన్స్ అనేటువంటిది మా అందరికీ బీటెక్లో ఉంటుంది. అందులో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో స్టేట్ సిలబస్లో ఉండదు, 10th క్లాస్ స్టేట్ సిలబస్లో ఉండదు, డిగ్రీలో ఉంటుంది, బీటెక్ డిగ్రీలో ఉంటుంది. అలాంటి ఆ పేపరు మన 12th క్లాస్ పిల్లలు రాసేశారు ఆల్రెడీ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ దే గాట్ అబోవ్ 90% ఇన్ దట్ ఇన్ఫర్మేటిక్స్. ఇది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. విద్యార్థులు కానీ, టీచర్స్ని కానీ, సబ్జెక్టులో వీళ్ళు మనం మెజారిటీ 97 దాకా తెచ్చుకోగలిగారు. 90 అబోవ్ మరి ఎక్కువ మంది సంపాదించుకోగలిగారు. దట్ ఈస్ ఎ క్రెడిటబుల్ థింగ్. ఐ వాంట్ టు అప్రిషియేట్ ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్ అండ్ CEO రాము గారు ఫర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్.
ఒకటి ఓవరాల్గా మంచిగా పాస్ అవటం, 2 ఎక్కువ మందికి డిస్టింక్షన్ రావడం, 3 హైయెస్ట్ స్కోర్ కూడా ఈ వాల్యుయేషన్ డిఫరెంట్గా ఉన్నా కూడా మనం నిలబెట్టుకోగలగటం. లాస్ట్ ఇయర్ కంటే కూడా పెరిగింది. మన 2025 కంటే మార్క్స్ పెరిగాయి. ఇది మనం గమనించుకోవాలి. తగ్గట్లా పెరుగుతుంది. అవకాశం వస్తుంటే 10th క్లాస్ విద్యార్థులు కూడా మరి యాప్స్ తయారు చేసేటంతగా, అంటే బీటెక్ తర్వాత ఎంటెక్లో తయారు చేసేటువంటి యాప్స్ వాళ్ళు 10th క్లాస్ లెవెల్లోనే, ఈ +2 లెవెల్లోనే తయారు చేస్తున్నారు. మరి మన స్టూడెంట్స్ కూడా అలా మరి యాప్స్ కూడా తయారు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే చిన్న వయసులోనే ఈ క్లాస్ లెవెల్లోనే అప్లికేషన్ ఓరియంటేషన్లో, కంప్యూటర్ డెవలప్మెంట్లో యాప్స్ తయారు చేయడం అనేటువంటిది చిన్న విషయం కాదు అది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది సిబిఎస్ సిస్టమ్ ప్రాక్టికల్ ఓరియంటేషన్లో. అంతేకాకుండా ఊరికే చదువులేని మా పిల్లలు బాగున్నారని కాకుండా మిగతా కమ్యూనికేషన్ స్కిల్స్లో కానివ్వండి, ఆ తర్వాత గేమ్స్లో కానివ్వండి, కల్చరల్ ప్రోగ్రామ్స్లో కానివ్వండి, ఈవెంట్ మేనేజ్మెంట్స్లో కానివ్వండి, వీటిలో కూడా వీళ్ళు చాలా చక్కగా మరి ముందుకు వస్తూ ఉన్నారు. అందులో వైవాలో అద్భుతమైన క్వశ్చన్స్ వేస్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద టీంలో పాల్గొనేటువంటి ఆ ప్లేయర్స్ని ఎంత క్వశ్చన్స్ వేస్తారో అలాంటి క్వశ్చన్స్ వీళ్ళకి వేసి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. సో ఇలా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఈ సిబిఎస్ సిస్టంలో ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్గా మేము చూస్తూ ఉన్నాం. అలాంటి ఈ అన్నీ కూడా ఉపయోగించుకొని మరి ఈ సందర్భంగా 12th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే అందరు స్టూడెంట్స్కి కూడా థ్యాంక్స్ చెబుతూ, ప్రత్యేకించి మరి 95.2 మార్క్స్ ఈ +2 తెచ్చుకోవడం కాకుండా జేఈ మెయిన్స్లో కూడా ఆ పాప 91% మార్క్స్ తెచ్చుకోవడం మనకి గమనించాలి. మనం 37 ఇయర్స్గా రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంక్స్ మన పిల్లలు సాధిస్తున్నారు. జాతీయ స్థాయిలో అద్భుతమైన ర్యాంక్స్ సాధించారు. అలాగే మీ అందరికీ తెలుసు, సివిల్ సర్వీసెస్లో కూడా మన విద్యార్థులు రీసెంట్ ఇయర్స్లో ఒక 6 సెలెక్ట్ అయ్యారు. 6 విద్యార్థులు, వివేక విద్యార్థులు సివిల్ సర్వీస్లో సెలెక్ట్ చేయడం అనేటువంటి చిన్న విషయం కాదు. అంటే మొత్తం ఇన్స్టిట్యూషన్ యొక్క కెరియర్లో ఒకటి వస్తేనే గొప్ప, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే గొప్ప ఇన్స్టిట్యూషన్లో సివిల్ సర్వీసెస్. అలాంటిది 6 విద్యార్థులు ఆ లెవెల్కి రావడం, మరి సిఏ ఎగ్జామ్లో కూడా కంట్రీ లెవెల్లో 6th ర్యాంక్ రావడం, అలాగే నీట్ ఎగ్జామ్లో బైపీ గ్రూప్లో కూడా మన సెంట్రల్ స్కూల్ వాళ్ళు ఫస్ట్ నీట్ సాధించిన ఘనత సెంట్రల్ స్కూల్కే ఉంది. మొట్టమొదటి మెడికల్ సీట్ తెనాలి నుంచి వచ్చింది అంటే అది వివేక సెంట్రల్ స్కూల్ నుంచి వచ్చింది. సో అలా నీట్లో కానివ్వండి, అంటే అన్నిటిలో కూడా పీజీలోకి వెళ్ళినప్పుడు కూడా మరి మెడికల్ పీజీలో కూడా మరి 6th ర్యాంక్ కంట్రీ వైడ్గా వచ్చిందనమాట. ఇలా ప్రతి ఎగ్జామ్లో కూడా మన విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నారు. వాళ్ళ తెలివితేటలను బాగా ఉపయోగించుకొని మార్క్స్ రూపంలో అలాగే సబ్జెక్ట్ రూపంలో తెచ్చుకొని మన తెనాలి యొక్క కీర్తి ప్రతిష్టలని కాకుండా +1 కాకుండా అన్ని ఎగ్జామ్స్లో కూడా మన వివేక విద్యార్థులు అద్భుతంగా చేశారు. ఈ సంవత్సరం 25-26 అకాడమిక్ ఇయర్లో వీ హ్యావ్ క్రియేటెడ్ వండర్ఫుల్ రికార్డ్. సో 99% మార్క్స్ 99% తెచ్చుకున్నారు జేఈ మెయిన్స్లో. ఫస్ట్ స్టార్టింగ్ అది జనవరిలో 99.3%, 97.5%తో 5 విద్యార్థులు. అలాగే వెంటనే వచ్చిన ఇంటర్మీడియట్లో కూడా 99% మార్క్స్ సాధించడం, అలాగే 10th క్లాస్లో 99% మార్క్స్ సాధించడం, అన్నిటిలో 99 మార్క్స్ వచ్చినాయి. ఇది కూడా చెప్పాను, 95.20 ఆల్మోస్ట్ ఎక్కువ 99%. ఇది కూడా సిబిఎస్ సిస్టమ్ చూసినట్లయితే. సో ఇట్లా ఈ సంవత్సరం ప్రతి ఎగ్జామ్లో కూడా అద్భుతమైన ఫలితాలు మన విద్యార్థులు సాధించారు. దానికి చాలా సంతోషంగా ఉంది. వి ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. First of all, congratulations Jyotika and all other students for getting us wonderful result, and I'm proud to say this is the school highest 476. Last time we got 474 by Premita, and this year we achieved 476. Congratulations and thank you for that. Ante kaakunda 100% again everyone passed, so that is also good achievement. And even she secured 477 in her 10th class. So మాతోనే 5th క్లాస్ నుంచి చదువుతుంది. హోప్ఫుల్లీ గోల్డ్ మెడల్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. వాట్ ఎవర్ కోర్స్ యూ జాయిన్ ఫ్యూచర్లో, అండ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. నా పేరు జ్యోతిక. నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో చదువుకున్నాను. నేను 12th క్లాస్లో 95.2 సెక్యూర్ చేశాను. జేఈలో 90.91. థ్యాంక్స్ టీచర్స్, ఎవ్రీబడి, మేనేజ్మెంట్ ఇంత సపోర్ట్ చేశారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, ఎవ్రీబడి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ ఈసీఈ చేద్దాం అనుకుంటున్నాను. చిప్ డిజైనింగ్ అటు సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. పేరు అమృతవర్షిని. నేను శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో చదువుతున్నాను. సిబిఎస్ఈ 12th క్లాస్ బోర్డ్స్లో నేను 81.4% సెక్యూర్ చేశాను. ఫ్యూచర్లో డిజైనింగ్ కానీ ఇంకేమైనా క్రియేటివ్ సైడ్ వెళ్దామని నేను అనుకుంటున్నాను.